ధైర్యంగా ఉండు, అమ్మకు ధైర్యం చెప్పు. ఇప్పుడు కష్టం వచ్చినప్పుడే మనిషి క్యారెక్టర్ ఏదో తెలుస్తుంది. మీ నాయన ఇంత పెద్ద కుటుంబం విడిచిపెట్టిపోయింది, మీరే ఇద్దరే పిల్లలకి. కుటుంబం అంటే మీరే కాదు, మేమందరం ఉన్నాం. మీకు ఆగన్ ఉన్నాడు, రాజన్ ఉన్నాడు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ నియమం నేనున్నా. అర్థమైందా? బేజారు కావద్దు, ధైర్యంగా కొట్లాడాలి. జీవితంలో సమస్యలు నన్ను కూడా నిన్న 8 గంటలు కూర్చోబెట్టి నన్ను కూడా జైల్లో పెడతాను, కోసి చేస్తాను. భయపడి ఆయన ఇది చేసుకుంటామే. కొట్లాడాలి, యుద్ధం చేయాలి. ఆయన లెక్క మాత్రం పొరపాటు ఇంకోళ్ళు రావద్దు. ధైర్యం చెప్పు, అమ్మని మంచిగా చూసుకో. అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను, మొత్తం అన్నీ చేస్తా అంటున్నాయి కదా. నాకు ఇచ్చిపెట్టమ్మా, నువ్వు అమ్మని ధైర్యంగా నువ్వు పెద్దదాన్ని, నువ్వు ధైర్యం చూసుకో. అన్న ఏ పేరు? నీ పేరు? మీరు ఏం చదువుతున్నావు బిడ్డ? 7th. మంచిగా చదవాలి, ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ విడిచిపెట్టద్దు, జోరుగా చదవాలి. అన్నీ నేను చూసుకుంటాను. అర్థమైందా? నాన్న ఇట్లా చేసిండు, బాధపడద్దు, విడవద్దు. మీరు అమ్మ ధైర్యంగా ఉండాలి. భయపడకు, వచ్చిందే వాళ్ళ కోసం కదా. అర్థమైంది? భయపడద్దు, ధైర్యంగా దగ్గర చూసుకో, పిల్లల దగ్గర చూసుకో, కుటుంబానికి మొత్తం ఉండగానే అన్ని ఏర్పాటు దగ్గర ప్రోగ్రామ్ అయ్యేదాకా నాకు ఇలా మా ఎమ్మెల్యే గారు